భారత్ మాతా కీ జై. రత్నాకరములు కడిగిన పదములు మంచు మకుటమున మించు ముత్యములు ఒడిలో ఆడెడు ఋషిముని గణములు భారతమాత నీకు నమస్సులు. ఛత్రపతి శివాజీ హైందవ జాతీయ తత్వానికి ఒక సజీవ విగ్రహంలాగా 50 ఏళ్ల పాటు జీవించాడు. హైందవ జాతీయ తత్వం అంటే వైవిధ్యాల సమాహారం, వైవిధ్యాల పరిరక్షణ, వైవిధ్యాల మధ్య వైరుధ్యం లేని స్వభావం హైందవ జాతీయ తత్వం. ఛత్రపతి శివాజీ ఈ జాతీయ తత్వాన్ని నిలబెట్టాడు, పునరుద్ధరించాడు, ఆచరించాడు, ప్రచారం చేశాడు. కాబట్టి ఛత్రపతి శివాజీ అనగానే హైందవ జాతీయ గరిమ, హైందవ జాతీయ అస్తిత్వం ప్రస్ఫుటిస్తూ ఉంటాయి ప్రతి ఒక్కరి మనస్సులో కూడా. ఆయన పేరు చెప్పగానే హిందుత్వం, హిందుత్వం అనగానే వైవిధ్యాల సమాహారం, సృష్టిగతమైన వాస్తవాలకు ఆ వాస్తవాలు ఒక జీవన ప్రక్రియగా వికసించడమే హిందుత్వం. అలాంటి హిందుత్వానికి ప్రతీక ఛత్రపతి శివాజీ. ఛత్రపతి శివాజీ కలియుగం 4731వ సంవత్సరంలో, కలియుగం 4731వ సంవత్సరంలో, అది విరోధినామ సంవత్సరం, పాల్గొన శుక్ల సప్తమి రోజున, మంగళవారం రోజున జన్మించాడు. అంటే ఈరోజు మాఘ బహుళ దశమి, అంటే వచ్చే పాల్గొన మాసంలో సప్తమి రోజున ఛత్రపతి శివాజీ జయంతి ఉత్సవాలు జరుపుకోవాలి. పాశ్చాత్య శకం ప్రకారం ఛత్రపతి శివాజీ జన్మించిన ఆ సంవత్సరంలో, అది ఫిబ్రవరి 19వ తేదీ నాడు వచ్చింది. జూలియన్ క్యాలెండర్ ప్రకారం అది 1630వ సంవత్సరం. అంటే ఛత్రపతి శివాజీ జన్మించి ఇప్పటికీ 396 ఏళ్ళు పూర్తి అయినాయి. 397వ జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. 397వ జయంతి ఉత్సవాలు పూర్తయిన సంవత్సరాలు 396. విధంగా ఛత్రపతి శివాజీ పరిపాలన చూసినట్టయితే సర్వమత సమభావ తత్వం అని ఈనాడు అంటున్నాం కదా. ఈ సర్వమత సమభావ తత్వం అనేది ఈ దేశంలో అనాదిగా ఉంది. పరిపాలకులు ఈ సర్వమత సమభావ తత్వపు భూమికపై తమ యొక్క రాజ్యాంగ వ్యవస్థను నడిపించారు. కాబట్టి భారతదేశంలో అనాదిగా అనేక మతాలు ఉన్నాయి. ఈ అన్ని మతాల యొక్క, అన్ని భాషల యొక్క, అన్ని ప్రాంతాల యొక్క రకరకాలైన వైవిధ్యాల సమాహారంగా జాతీయ తత్వం వికసించింది ఈ దేశంలో. అంటే సృష్టిలో వైవిధ్యాలు ఉన్నాయి, ఆ వైవిధ్యాల మధ్య వైరుధ్యం లేదు. అలాగే హిందుత్వంలో కూడా, ఈ భారతదేశంలో కూడా అనాదిగా అనేక వైవిధ్యాలు ఉన్నాయి, ఈ వైవిధ్యాల మధ్య వైరుధ్యం లేదు. అందువలనే సృష్టిగతమైన వాస్తవాలు సమాజ జీవన విధానంగా వికసించడమే హిందుత్వమైందన్నమాట, హైందవ జాతీయ తత్వమైంది. ఈ జాతీయ తత్వం అనేది అనాదిగా ఈ దేశంలో వికసించింది. అయితే విదేశీయుల పరిపాలనలో, విదేశీయులు ఈ దేశంలోకి చొరబడిన సమయంలో ఈ జాతీయ తత్వం భంగపడి మతోన్మాదం పెరిగిందన్నమాట. ప్రధానంగా పడమటి దేశాల నుంచి వచ్చిన ఇస్లాం జిహాదీలు ఈ దేశాన్ని కొల్లగొట్టారు, ఈ దేశంలో బీభత్సకాండ సృష్టించారు. ఆ బీభత్సకాండ కొనసాగుతున్న సమయంలోనే మళ్ళీ హైందవ జీవన తత్వాన్ని, హైందవ జాతీయ జీవన తత్వాన్ని పునరుద్ధరించిన వాడు ఛత్రపతి శివాజీ మహారాజ్. అందుకే ఆయన యొక్క సామ్రాజ్యాభిషేక దినాన్ని మనం హిందూ సామ్రాజ్య దినోత్సవంగా కూడా పాటిస్తున్నాం అన్నమాట.
అంటే ఏమిటి? హిందుత్వం పదిలంగా ఉంటే అన్ని వైవిధ్యాలకు కూడా పరిరక్షణ కలుగుతుంది, అన్ని మతాలకు పరిరక్షణ కలుగుతుంది. అంటే ఈ దేశంలో అనాదిగా అనేక మతాలు పుట్టాయి, విదేశాల నుంచి కూడా కొన్ని మతాలు వచ్చాయి. ఈ దేశంలో వైదిక మతాలు అనాదిగా ఉన్నాయి, వైదికేతర మతాలు కూడా మధ్యలో పుట్టాయి, కానీ విదేశాల నుంచి కూడా కొన్ని మతాలు ఇక్కడికి వచ్చాయి. ఈ అన్ని మతాలను సమానమైన దృష్టితో చూసి సమానంగా ఆదరించిన వాడు హిందూ పరిపాలకులు. ఆ జీవన పద్ధతినే ఛత్రపతి శివాజీ పునరుద్ధరించాడన్నమాట. చుట్టూ మతోన్మాద రాజ్యాలు పనిచేస్తున్న సమయంలో, అంటే జిహాదీలు విజృంభించి స్వజాతీయులను అణచివేసి స్వజాతీయులపై హత్యాకాండ కొనసాగించి స్వదేశీయ సంప్రదాయాలను సంస్కారాలను భగ్నం చేస్తున్న సమయంలో మళ్ళీ స్వజాతీయమైన విధానాలను పునరుద్ధరించిన వాడు ఛత్రపతి శివాజీ. మరి స్వదేశీయమైన సంస్కారాలు, స్వజాతీయమైన సంస్కారాలు పునరుద్ధరించినందువల్ల ఏ మతం వారికి కూడా నష్టం కలగలేదు. పైగా అన్ని మతాలు కూడా సమానమైన ఆదరణ పొందాయి ఛత్రపతి శివాజీ మహారాజు యొక్క పరిపాలన కాలంలో. సృష్టిలో అనేక వైవిధ్యాలు ఉన్నాయి. ఏ వైవిధ్యం భంగపడినా సృష్టి నష్టపోతుంది. ఉదాహరణకి అసంఖ్యాకమైన రూపాలు సృష్టిలో మనకు కనిపిస్తున్నాయి. ఒక చెట్టు కానివ్వండి, ఒక పుట్ట కానివ్వండి, ఒక గుట్ట కానివ్వండి, కొండ కానివ్వండి, దివ్య చరాలు కానివ్వండి, నక్షత్రాలు కానివ్వండి, గ్రహాలు, ఉపగ్రహాలు, ఇవన్నీ కూడా రకరకాలైన వైవిధ్యాలు. ఒక గ్రహాన్ని నాశనం చేస్తే ఏమవుతుంది? సృష్టి దెబ్బతింటుంది, సృష్టి యొక్క సమగ్రత తత్వం దెబ్బతింటుంది. అదేవిధంగా సర్వసమగ్రమైన హైందవ జాతీయ తత్వంలో అనాదిగా అన్ని వైవిధ్యాలు భాగమయ్యాయి. సృష్టిలో ఉన్న వైవిధ్యాల మధ్య వైరుధ్యం లేదు, సమన్వయం ఉంది. అలాగే హైందవ జాతీయ సమాజంలో కూడా అనేకమైన వైవిధ్యాలు ఉన్నప్పటికీ కూడా మతాలు, భాషలు, ప్రాంతాలు, ఆచార పద్ధతులు, ఆహారాలు, ఆహార్యాలు, ఎన్ని వైవిధ్యాలు ఉన్నప్పటికీ కూడా ఈ వైవిధ్యాల మధ్య ఎప్పుడు కూడా వైరుధ్యం లేదు, సహజంగా సమన్వయం ఉంది. కాబట్టి స్వరూప వైవిధ్యాల మధ్య స్వభావ ఏకత్వమే హిందుత్వం అనేది చరిత్ర నిరూపించిన వాస్తవం. ఈ చరిత్ర అనాదిగా కొనసాగుతుంది. దాన్ని పునరుద్ధరించిన వాడు ఛత్రపతి శివాజీ. అంటే చుట్టూ చీకటి, అంటే ఔరంగజేబు కానివ్వండి, మొఘలాయులు, అలాగే ఈ బిజాపూర్ సుల్తానులు కానివ్వండి, వీళ్ళందరూ కూడా జిహాదీ స్వభావంతో ఇస్లాం మతస్థులు కాని వాళ్ళని చంపారు, మతం మార్చారు, తర్వాత మహిళలను మానభంగాలు చేశారు, ఇతర మతాల యొక్క దేవాలయాలు కూలగొట్టారు, రకరకాలైన బీభత్సకాండ చేశారు. ఎందుకంటే జిహాదీల లక్ష్యం ఏమిటంటే ప్రపంచంలో ఒక ఇస్లాం మతం తప్ప మరే మతము ఉండకూడదు. అంటే ఏ పద్ధతినైనా ఉపయోగించి చివరి లక్ష్యం ఏమిటంటే జిహాదీలకు ప్రపంచంలో ఇస్లాం మతం మాత్రమే ఉండాలి, మిగిలిన మతాలన్నీ కూడా ధ్వంసం అయిపోవాలి. అందువల్ల నిరంతరం శతాబ్దాల తరబడి ఇస్లాం జిహాదీలు ఈ బీభత్సకాండ కొనసాగించారు. కానీ హిందుత్వం ఏమంటుంది? హిందుత్వం అన్ని మతాలకు సమానమైన ఆదరణ ఇస్తుంది. అందువల్ల హిందుత్వం పదిలంగా ఉన్నట్టయితే ఇస్లాం మతంతో సహా అన్ని మతాలు కూడా సమానమైన ఆదరణను పొందాయి, పొందబోతాయి కూడా. అది వాస్తవం అన్నమాట. అంటే ఏక మతోన్మాదానికి అనేక వివిధ మతాల సమాహారమైన హిందుత్వానికి మధ్య జరుగుతున్న సంఘర్షణలో ఛత్రపతి శివాజీ హిందుత్వానికి ప్రతీకగా నిలిచారు. ఆ చుట్టూ ఉన్న జిహాదీలను, చీకటి వలె విజృంభించిన జిహాదీలను వెలుగు వలె ఛత్రపతి శివాజీ ఢీకొన్నాడు. అంటే హిందుత్వ సామ్రాజ్యం, హిందూ సామ్రాజ్యం అంటే ఏమిటంటే అన్ని మతాల వారికి కూడా సమానమైన ఆదరణ. అందుకే ఛత్రపతి శివాజీ సైన్యంలో ఛత్రపతి శివాజీ ఏ ఒక్క ముస్లింను కూడా హత్య చేయించలేదు, నిరాయుధులపై దాడి చేయలేదు. ఛత్రపతి శివాజీ సైన్యంలో అన్ని మతాల వారు ఉండేవాళ్ళు. విదేశాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన ఇస్లాం మతస్థులు కూడా ఛత్రపతి శివాజీ సైన్యంలో ఉండేవారు. అంతేకాదు
ఛత్రపతి శివాజీ వ్యక్తిగతమైన అంగరక్షక దళంలో కూడా ఇస్లాం మతస్థులు ఉండేవారు. అంటే ఏమిటి? మతానికి మతోన్మాదానికి మధ్య ఉన్న తేడాను స్పష్టంగా చూపించినవాడు ఛత్రపతి శివాజీ. జిహాదీలు ఇస్లాం మతోన్మాదులు, అంటే ఇస్లాం మతం తప్ప మరో మతం ప్రపంచంలో ఉండడానికి వీల్లేదు అన్న లక్ష్యంతో పనిచేసిన వాళ్ళు. అటువంటి వాళ్ళే ఔరంగజేబు, అటువంటి వాళ్ళే షాయిస్తా ఖాన్, అటువంటి వాడే అఫ్జల్ ఖాన్, బిజాపూర్ సుల్తాన్లు. కాబట్టి ఇటువంటి వాళ్ళందరూ జిహాదీ స్వభావంతో ఈ దేశం యొక్క స్వజాతీయుల మీద దాడులు చేస్తున్న సమయంలోనే ఛత్రపతి శివాజీ మాత్రం అన్ని మతాల వారిని సమానంగా ఆదరించి వెలుగునకు చీకటికి ఉన్న తేడాను స్పష్టంగా చూపించగలిగాడు. జిహాదీలు చీకటి అయితే స్వజాతీయ హైందవ తత్వం వెలుగు. కాబట్టి జిహాదీలను తుదముట్టించిన ఛత్రపతి శివాజీ ఇస్లాం మతస్థులను మాత్రం మిగతా స్వజాతీయమైన సమాజంలోని మతాల వారితో పాటు సమానంగా ఆదరించాడు. అంటే వైదిక మతాలు, వైదికేతర హిందూ మతాలు ఇవన్నీ కూడా ఈ దేశంలో ఉన్నాయి కదా, వాటితో పాటు ఇస్లాం మతస్థులు కూడా ఇక్కడ హాయిగా జీవించవచ్చు అన్న వాస్తవాన్ని జీవించారు కూడా. ఆ వాస్తవాన్ని ఆచరించి చూపించినవాడు ఛత్రపతి శివాజీ. అందువల్ల ఛత్రపతి శివాజీ అనేది ఒక వ్యవస్థ, హైందవ జాతీయ సంస్కారాల సమాహారమైన ఒక వ్యవస్థ ఛత్రపతి శివాజీ మహారాజ్. కాబట్టి హిందుత్వం విజయం సాధించినప్పుడు అన్ని మతాల వారు హాయిగా ఉన్నారు. కానీ ఇస్లాం జిహాదీలో విజయం సాధించినప్పుడు ఈ దేశంలోనే ఉన్న స్వజాతీయ మతాల వారందరినీ నిర్మూలించడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు. ఎలా నిర్మూలించడానికి ప్రయత్నం చేశారు? చంపేయడం ద్వారా, తరిమేయడం ద్వారా, లేదంటే మతం మార్చడం ద్వారా, మహిళలను మానభంగాలు చేయడం ద్వారా, ఆ విధంగా ఇస్లాం మతం కాని వారందరి మీద కూడా జిహాదీలు బీభత్సకాండ సాగించారు. కానీ ఛత్రపతి శివాజీ ఆ బీభత్సకాండను తుదముట్టించాడు, నిర్మూలించాడు, విజయం సాధించాడు. కానీ ఇస్లాం మతస్థులతో సహా అన్ని మతాల వారికి కూడా సమానమైన ఆదరణ చూపించాడు. కాబట్టి హిందుత్వం అనగానే సర్వమత సమభావం, హిందుత్వం అనగానే అన్ని మతాలకు సమానమైన ఆదరణ. ప్రపంచ చరిత్రలో భారతదేశంలో మాత్రమే ఇటువంటి సర్వమత సమభావం అన్నది అనాదిగా పరిఢవిల్లింది. మిగతా దేశాలలో ఒక మతం వారు ఇంకో మతం వారిని సహించని స్థితి ఉన్న సమయంలోనే అన్ని మతాలు కూడా సమానంగా సహజీవనం చేయాలి, ప్రశాంతంగా శాంతియుతంగా. అందరూ కూడా ఈ భరతమాత బిడ్డలే, అందరూ కూడా అన్ని మతాల వారు కూడా ఇక్కడ గాలి పీలుస్తున్నారు, ఇక్కడ నీళ్లు తాగుతున్నారు, ఈ భూమి మీద నివసిస్తున్నారు. కాబట్టి వీళ్ళందరూ కూడా ఈ దేశం పట్ల మమకారం కలిగి ఉండాలి, ఈ భరతమాతను పూజించాలి అన్నది జాతీయ తత్వం. కాబట్టి ఈ జాతీయ తత్వానికి అనుగుణంగా తన యొక్క రాజ్యాంగ వ్యవస్థను నిర్మించుకొని సర్వమత సమభావంతో అన్ని మతాల వారిని, అన్ని సంప్రదాయాల వారిని, సర్వ ప్రజలను కూడా సమానంగా పరిపాలించిన వాడు ఛత్రపతి శివాజీ. అందువల్ల పరిపాలకులకు ఒక ఆదర్శం ఛత్రపతి శివాజీ. జిహాదీలు బీభత్సకారులను క్షమించేది లేదు, బీభత్సకారులను తుదముట్టిస్తాము. కానీ బీభత్సకారులు ఏ మతానికి చెందినవారో ఆ మతం పట్ల మాకు వ్యతిరేకత లేదు అన్న వాస్తవాన్ని, జాతీయ జీవన వాస్తవాన్ని మరోసారి చాటి చెప్పినవాడు ఛత్రపతి శివాజీ. కాబట్టి అన్ని మతాలు హాయిగా ఉండాలి అంటే హైందవ జాతీయ తత్వం సర్వసమగ్రంగా వికసించాలి. దాన్ని శివాజీ జీవితంలో మనం అడుగడుగునా కూడా చూస్తున్నాము. మరికొన్ని విశేషాలు మరో దృశ్యమాలికలో చెప్పుకుందాం. Mind Media, the voice of India.